అభినందించండి. ఇన్ని కార్యక్రమాలు జరిగే ఒక్కసారి అభినందించండి. మీరు ఎవరైనా సరే, మీరు ప్రజల కోసం పనిచేసే నాయకులు అయితే చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, దీని గురించి చర్చకు రండి. ఇవి కాదా? ఇవి కష్టమైన పనులు కాదా? కేంద్రం తాలూకా సహకారం, కేంద్రంతో మరి అన్ని రకాలుగా చర్చించి సాధించినటువంటి కార్యక్రమాలు కాదా? ఎందుకు మీ మనసు రావట్లేదు దీన్ని అభినందించడానికి? ఏ రాజకీయం మీకు అడ్డొస్తుంది? ఏ కక్షపూరితమైనటువంటి రాజకీయం మీకు అడ్డొస్తుందో వాళ్ళకి సమాధానం చెప్పమని సందర్భంగా తెలియజేస్తూ, ఈ జబ్బు ఏదైతే ఉందో ఈ వ్యతిరేకించడం, విమర్శించడం, లేకపోతే మనం చేస్తున్నటువంటిది ఆ క్రెడిట్ చోరీ చేయడం, ఇదంతా కూడా ఇక్కడ స్థానికంగా వచ్చినటువంటి జబ్బు కాదు, వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి వచ్చిన జబ్బు. వాళ్ళ నాయకుడి తాలూకా తీరు ఎలా ఉంది? మొన్ననే మీరు అందరూ కూడా చూశారు. మన రాష్ట్రం తాలూకా చరిత్రాత్మకమైనటువంటి విజయం, అది కూడా మీరు అందరూ కూడా చర్చించాలి, తెలుసుకోవాలి. అమరావతికి సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మళ్ళీ అమెండ్మెంట్ పెట్టి 2 సభల్లో కూడా యునానిమస్గా ప్రతి ఒక్క పార్టీ మాట్లాడినటువంటిది ప్రెజెంట్ అయిన ప్రతి ఒక్క పార్టీ కూడా పాస్ చేసి, అది మళ్ళీ రాష్ట్రపతి గారికి వెళ్తే రాష్ట్రపతి గారు కూడా ఆమోదం తెలియజేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా తయారైనటువంటి రాష్ట్రంలో క్యాపిటల్ లేకుండా ఉంది. ఆ క్యాపిటల్ తాలూకా క్లారిటీ పార్లమెంటు ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా మళ్ళీ ఇస్తున్నా అని చెప్పి, అమరావతి ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కేంద్ర పార్లమెంటు కూడా చెప్తే, అలాంటి పార్లమెంటులో కాంగ్రెస్ లాంటి పార్టీ ఎవరైతే విభజనకు కారణమయ్యారో వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవ్వాలి, మీకంటూ ఒక క్యాపిటల్ ఉండాలి, అది అమరావతి అయి ఉండాలని వాళ్ళందరూ కూడా ఒక్క మాట కింద అందరూ కూడా పలికితే, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం, వాళ్ళ పార్టీ మాత్రం ఈరోజు రాష్ట్రం పరువు తీసే విధంగా పార్లమెంటులో దానికి ఒపోజ్ చేసుకుంటూ బాయ్కాట్ చేశారనంటే, వాళ్ళ రాజకీయం, వాళ్ళ కక్ష, వాళ్ళ విధ్వంసం, వాళ్ళ తాలూకా విషం అమరావతి మీద, రాష్ట్రం మీద, అభివృద్ధి మీద ఏ రకంగా ఉందో అది ఒక పెద్ద ఉదాహరణను కూడా తెలియజేస్తున్నాను. మనసు రావాలి కదండి. ఇది ఏనా రోజు వచ్చే బిల్లులా? లేకపోతే రోజు మనం ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి పార్లమెంట్లో చర్చించుకుంటున్నామా? ఎంత కృషి చేసాం అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశారు? ఒక పక్కన రాజధాని నిర్మించాలని, ఆ రాజధాని ప్రతి ఒక్కరికి కూడా కాన్ఫిడెన్స్ ఉండాలంటే ఒక చట్టబద్ధత దానికి ఉండాలని చెప్పి ఈరోజు అమెండ్మెంట్ దీనికోసం స్పెషల్గా మనం తీసుకొని వచ్చి పార్లమెంటు అంగీకరించి 2 పార్లమెంట్ సభల్లో కూడా మనం మాట్లాడి అది పాస్ చేయించుకుంటే, ఆ యొక్క అమరావతి గురించి రాష్ట్రం అంతా కూడా కూటమి ప్రభుత్వం ప్రతి ఏరియాలో కూడా తిరిగి మళ్ళీ మన ఎజెండా ఒక అమరావతి, ఒక రాజధాని మనం తయారు చేసుకోవాలి, ప్రజా రాజధాని మనం తయారు చేసుకోవాలి. కానీ డెవలప్మెంట్ అంతా రాష్ట్రమంతా జరగాలని వెళ్తే అన్ని దగ్గరలో ఓట్లేసి గెలిపించారు కదా, అది కూడా ఇండికేషనే కదా. ప్రజలే ఒప్పుకున్నారు అమరావతి రాజధాని అని. శ్రీకాకుళంలో విశాఖపట్నం రాజధాని అని వాళ్ళు చెప్పారు. అదే విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వానికి 5 లక్షల మెజారిటీతో అక్కడ పార్లమెంట్ సభ్యుడిని గెలిపించారు. కర్నూలు రాజధాని అన్నారు, కర్నూలులో 1 సైడెడ్గా కూటమి ప్రభుత్వానికి వాళ్ళందరూ కూడా గెలిపించారు. ఇంత క్లియర్గా రాజధాని అన్నప్పుడు ప్రజల్లో ఒక కమిట్మెంట్ ఉండి ప్రజలందరూ కూడా అమరావతి రాజధాని చేద్దామని ఓట్లేసిన తర్వాత కూడా ఆ రోజు 3 మొక్కల ఆట ఆడి ఈరోజు 3 అక్షరాల ఆట ఆడుతున్నాడనంటే వాళ్ళకి అమరావతి కానీ క్యాపిటల్ కానీ ఒక జోక్ లాగా మారిపోయింది. అందుకే అందరూ మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, ఇది నవ్వులాటలాగా అయిపోయింది వాళ్ళకి. అసలు అమరావతి అని అంటే ఒక డెవలప్మెంట్ ఎజెండాతో రాష్ట్రానికి ఒక ఆత్మగౌరవం. మీరు తమిళనాడు వెళ్ళండి, అక్కడ ఏదో పోటీ ఉండదు. చెన్నై అక్కడెక్కడో కట్టారు, మాకు సౌత్లో కన్యాకుమారి క్యాపిటల్ చేయండి అని ఉండదు. కన్యాకుమారిలో ఉన్న తమిళనాడు వ్యక్తి కూడా మా క్యాపిటల్ చెన్నై అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాడు. అది ఐక్యతకి, ఒక ఆత్మవిశ్వాసానికి, ఒక గౌరవానికి, గుర్తింపుకి, వీటన్నిటికీ కూడా ప్రతీకగా రాజధానులు ఎప్పుడు కూడా తయారవుతాయి. ఆ రాజధానులు కేవలం రాష్ట్రానికే కాదు, ఒక ప్రపంచానికి కూడా దిక్సూచిగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో అమరావతిని రూపకల్పన చేస్తే, ఎక్కడ అమరావతి అయిపోతే చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండాలని అంటే ఇప్పుడు కొత్తగా అమరావతి కాదు, చంద్రబాబు నాయుడు గారి పేరు తెలుగు ప్రజల అందరి గుండెల్లో చిరస్థాయిగా ఆల్రెడీ ఉందనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఇప్పుడేదో అమరావతిని నిర్మించి ఆయన ప్లాన్ అంతా చేస్తే ఇదేదో ఇంకో స్థాయికి వెళ్ళిపోతుందనగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కాదు దేశ రాజకీయాల్లోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి. ఈరోజు అపోజిషన్ వాళ్ళు కూడా రాజకీయాలు ఎన్నో మాట్లాడొచ్చు, ఎన్నో విమర్శించవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే అపారమైనటువంటి గౌరవం రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు హృదయంలో కూడా ఉంటుంది. అటువంటి నాయకుడు జాతి కోసం, తెలుగు వాళ్ళ కోసం, భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి కార్యక్రమానికి అది కూడా నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు.
ఎలాంటి రాజకీయం చేయాలనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా అర్థం కాదు. అయితే ఆయన తందాన అంటే ఆయన తానంటే వీళ్ళందరూ తందానంటూ అది ఇంకా విడ్డూరం. ఒక్కరైనా సరే ఈ నవ్వులాట ఈ జోక్స్ ఇలా చేస్తున్నప్పుడు వీళ్ళైనా సరే దానికి సర్ది చెప్పి ఇది కరెక్ట్ కాదండి, మీరు ఒకసారేమో నేను ఇక్కడే ప్యాలెస్ కట్టుకున్నాను, నేను ఇక్కడే అమరావతి అని చెప్పడం, రాజధాని అని చెప్పడం, లేదు 3 క్యాపిటల్స్ అని చెప్పడం, మళ్ళీ ఇంకోసారి అడిగితే లేదు హైదరాబాద్ కదా మన క్యాపిటల్ అక్కడే ఉంది కదా అని చెప్పడం, మళ్ళీ ఈరోజు అడిగితే ఈ 3 అక్షరాల ఆట. ఇవన్నీ కూడా ఈ కేవలం అంటే రాష్ట్రంలో అనిశ్చిత వాటి తీసుకొని వచ్చి ఈరోజు ఏవైతే పెట్టుబడులు కానీ ఒక బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రానికి క్రియేట్ అవుతుందో దాంట్లో మళ్ళీ ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, ఇది వైఎస్ఆర్సీపీ ఎజెండా. రాష్ట్రంలో ఉద్యోగాలు రాకూడదు, ఇది వైఎస్ఆర్సీపీ తాలూకా ఎజెండా. ఇది చేయడానికి నెగిటివ్ పాలిటిక్స్ కింద ఇంకా ప్రజలు చీకొట్టినా, ప్రజలు తరిమి కొట్టినా, ప్రజలు ప్రజాకోర్టులో తీర్పిచ్చి వాళ్ళందరికీ కూడా పక్కన పెట్టినా ఇంకా వాళ్ళు విషం చిమ్మేటటువంటి రాజకీయం మాత్రం ఇంకా మానుకోలేదు. దానికి అమరావతి వాళ్ళు ఏదైతే పార్లమెంట్లో కూడా సపోర్ట్ చేయకుండా ఉన్నారో అది వాళ్ళు చరిత్రహీనులుగా ఈరోజు మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము అమరావతి డెవలప్ చేస్తూ అమరావతి క్యాపిటల్గా పెట్టుకొని దాన్ని కూడా ముందుకు నడిపిస్తూ దానితో పాటు ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా సమాంతరంగా డెవలప్ చేయాలనేది కూటమి ప్రభుత్వం తాలూకు ఎజెండా. మీరేం చెప్పారు ఆ రోజు? విశాఖపట్నం ఏమో క్యాపిటల్గా చేస్తామని చెప్పి భూదందా చేశారు. భూదందా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయనకి సంబంధించి ఒక మంచి ప్యాలెస్ కట్టుకున్నారు అక్కడ. దాని తప్పితే ఇంకేం జరిగిందా విశాఖపట్నంలో? ఈరోజు మేమేమన్నాం? సింగిల్ క్యాపిటల్ ఉండాలి, ఒక రాజధాని మన రాష్ట్రానికి ప్రతీకగా ఉండాలని అమరావతి చేస్తూ అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలని విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం డెవలప్ చేసి మరొక 2 నెలల్లో భోగాపురం కూడా ఓపెన్ చేసుకోబోతున్నాం. అలాగే గూగుల్ తాలూకుది 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో డేటా సెంటర్ మనం తీసుకొని వచ్చాం. మన అలాగే ఆర్సిలార్ మిత్తల్ తాలూకా స్టీల్ ప్లాంట్, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ మన భారతదేశంలోనే. అలాంటి స్టీల్ ప్లాంట్ని మన ఉత్తరాంధ్ర అనకాపల్లిలో తీసుకొని వచ్చాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొని వచ్చాం. ఇందాకే మూలపేట పోర్టు కూడా శరవేగంగా పనులు చేస్తున్నాం. హైవేలని, ఎయిర్పోర్ట్లని, లేకపోతే కంపెనీస్, ఇండస్ట్రీస్ అని, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇలా ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చి మన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మనం అందరం కూడా అభివృద్ధి చేస్తే ఇది డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అంటారు. మీరు కేవలం విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ప్రాంతాలను విడదీయడానికి ఏదైతే 3 ముక్కల ఆట ఆడారో దాన్ని పక్కన పెట్టి ఈరోజు రాష్ట్రం అంతా కూడా కలిసి ఒక రకంగా డెవలప్ చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తే మన అదృష్టం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఆయన కూడా సపోర్ట్ చేసి పోలవరంకి నిధులు కావాలన్నా, అమరావతికి నిధులు కావాలన్నా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నిధులు కావాలన్నా, మన ఇండస్ట్రియల్ కారిడార్స్కి నిధులు కావాలన్నా, ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా చేసినప్పుడు దాంట్లో కూడా సహకారం అందించాలన్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. రాష్ట్రానికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరున్నారనంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రాష్ట్రానికి మాత్రం ఇప్పటికీ కూడా సహకరించట్లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఇప్పటికీ ఎవరికి కూడా లేదు. రాష్ట్రం ఎలా సర్వనాశనం అయిపోతుందా అని ఎదురు చూస్తున్నారు గుంట నక్కల్లాగా. తప్పితే ఇంత జరుగుతున్నప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసి మన రాష్ట్రాన్ని మరింత డెవలప్ చేయడానికి ఏమైనా మంచి ఐడియాలుండి సరే ఏదైనా ఈ రకంగా కాదు ఈ రకంగా చేస్తామని విమర్శలు కూడా నిర్మాణాత్మకంగా ఇస్తున్నారని అంటే ఒక్కరు కూడా ఇవ్వకుండా ఇంకా అదే బూతులు మాట్లాడుతూ అదే రకంగా అవహేళన చేస్తూ విమర్శలు చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో అమరావతి రాజధాని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అది శ్రీకాకుళం కావచ్చు, అనంతపూర్ కావచ్చు, అందరూ సమానంగా అమరావతిని కోరుకున్నారు. కాబట్టే కేంద్రం కూడా ఈరోజు సహకరించి అమరావతిని మళ్ళీ మన